హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల అర్జెంట్ మీటింగ్ డీఏపీఆర్సీ, హెచ్ఆర్ఏ గురించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్, పీఆర్సీ నివేదిక, పెండింగ్ బకాయిలు, ఇతర సమస్యలపై చర్చించారు. ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని, పీఆర్సీ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని జేఏసీ డిమాండ్ చేసింది. అలాగే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఉద్యోగుల పెండింగ్ జీపీఎస్, లీవ్ శాలరీ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్‌లో ఉన్న వాహన రవాణా భత్యాలను కూడా తక్షణమే విడుదల చేయాలనైతే కోరారు. భార్యాభర్తలు, భార్యాభర్తలు, వికలాంగులు, మెడికల్ కేటగిరీ కింద జోనల్ బదిలీలు చేసేందుకు కూడా పరస్పర బదిలీలకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. సో, ముఖ్య డిమాండ్లు మరియు తీర్మానాలు చూసుకున్నట్లయితే ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్ అమలు చేయాలి. పీఆర్సీ కమిటీ నివేదికను వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలి. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. జనరల్ ఎన్నికల కోసం బదిలీ చేసిన తహసీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు పంపించాలి. ఉద్యోగుల పెండింగ్ జీపీఎస్, లీవ్ శాలరీ, మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. పెండింగ్‌లో ఉన్న వాహన రవాణా భత్యాలను తక్షణమే విడుదల చేయాలి. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ మరియు ఇతర లోన్ అడ్వాన్స్‌లను పెంచాలి. 10 లక్షల లోపు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. పదోన్నతి పొందిన ఉద్యోగులకు అదే రోజు పెన్షన్ బెనిఫిట్స్ అందించాలి. వివిధ విభాగాల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఓలను ప్రతి గ్రామానికి ఒకరు పనిచేసే విధంగా పోస్టింగ్ ఇవ్వాలి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఈఎల్ ఎన్కాష్‌మెంట్ సీలింగ్‌ను 300 రోజుల నుంచి 360 రోజులకు పెంచాలి. ఉద్యోగుల నైపుణ్యాలను పెంపొందించడానికి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో శిక్షణ ఏర్పాటు చేయాలి. రెవెన్యూ ఉద్యోగులకు శిక్షణ కోసం రెవెన్యూ అకాడమీ ఏర్పాటు చేయాలి. సెక్షన్ 179 ఆఫ్ సీఆర్‌పీసీ ప్రకారంగా హెచ్ఓడీల ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులపై క్రిమినల్ చర్యలైతే చేపట్టరాదు. ఉద్యోగులు మరణించిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలని చేపట్టాలి. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్ పరిమితిని పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి స్థలాలను మంజూరు చేయాలి. ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 20 లక్షలకు తక్కువ కాకుండా పెంచాలి. ఉద్యోగుల హెచ్ఆర్ఏ పరిమితిని 30% నుంచి 35%కి పెంచాలి. పీఆర్సీలో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ల మధ్య వేతన వ్యత్యాసాలను తగ్గించాలి. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి. ప్రతి ప్రాథమిక పాఠశాలకు పీఎస్‌హెచ్‌ఎం పోస్టు మంజూరు చేయాలి. రాబోయే ఖాళీల్లో జీవో నంబర్ 317 ద్వారా బదిలీ చేయబడిన స్పోజ్ కేసులను పరిష్కరించాలి. జీవో నంబర్ 317 ద్వారా స్థానికత కోల్పోయిన ఉద్యోగులను తిరిగి సొంత జోనల్లోకి పంపించాలి. జీవో నంబర్ 317 ద్వారా ఏర్పడిన ఆప్షనల్‌లో సింగిల్ ఉద్యోగులకు అవకాశం కల్పించాలి. ఎస్సీలకు ప్రమోషన్లు, 4% రిజర్వేషన్ కల్పించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు న్యాయం చేయాలి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పే స్కేల్స్ ఏర్పాటు చేయాలి. సీపీఎస్ ఉద్యోగుల నుంచి తీసుకున్న డబ్బులు వారికి తిరిగి ఇవ్వాలి మరియు ఫ్యామిలీ పెన్షన్ కూడా అందించాలి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసులను కోతలు లేకుండా కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఈ సమావేశంలో జేఏసీ అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగుతుందని కూడా ఈ మేరకు లచ్చిరెడ్డి తెలిపారు.